కార్తీ ఫుడ్స్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పొండుగప్పు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకోవటానికి చేప ముక్కల్లో పసుపు ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించి కాసేపు పక్కన పెట్టండి. తర్వాత వాటిని నీళ్లతో 1-2 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ముందుగా చింతపండు కూడా పులుసు కోసం నానబెట్టుకోండి. ఇక్కడ నేను 2 నిమ్మకాయల సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చేప ముక్కల్లో పసుపు ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోండి. ముందుగా ఇక్కడ 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. నేను మర్చిపోయాను, అందుకని ఇక్కడ వేసుకున్నాను. దానిలో 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. దానిలో ఇప్పుడు పసుపు ఉప్పు కారం తగినంత వేసుకోండి. ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని గుజ్జు తీసుకుని అది ఈ ఉల్లిపాయ గుజ్జులో వేసుకుని బాగా మరిగించుకోండి. అది మరిగిన తర్వాత చేప ముక్కలు ఉప్పు కారం పసుపు ముందుగా అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. ఇక్కడ నేను వేసిన క్లిప్పు మిక్స్ అయింది. సో మీరు ఆ చేప ముక్కలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు దానిలో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. నూనె పైకి తేలి పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే పండుగప్ప చేపల పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.